మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ప్రియులారా, ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మాట్లాడిన సమయంలో ఆయన శిష్యులు విస్మయం పొందినప్పుడు మరలా ప్రభువారు తిరిగి వారితో మాట్లాడుతున్న మాటలివి. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈ మాటలు మనం యోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ధనము కలిగి ఉండటం తప్పు కాదు, కానీ కొంతమంది ధనమునే నమ్ముకొనగలిగేవారుగా ఉంటారు. ధనమునే నమ్ముకొని ధన వ్యామోహంలో పడి దేవునిని విడిచి దేవునిని మరచి జీవించేటటువంటి వారుగా ఉంటారు. అటువంటి వారు దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని ప్రభువారు వివరించటం మనం చూస్తున్నాం. లేఖనముల్లో మనం పరిశీలన చేస్తే దేవుని ఎరిగినటువంటి బిడ్డల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు. అబ్రహాము, ఏబు, యాకోబు, ఇంకా చాలామంది భక్తులను మనం చూస్తాం. వారు చాలా ధనవంతులు. వారు ధనవంతులే కానీ ధనము మీద మనసు పెట్టుకున్నవారు కాదు, ధనమును నమ్ముకున్నవారు కాదు, ధనం మీద ఆధారపడి ధన వ్యామోహ పరులుగా ఉన్నటువంటి వారు కాదు. ఎందుకు ఇక్కడ ప్రభువారు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మాట్లాడుతున్నారంటే, సామెతల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఇందును బలపరిచే మాటలు రాయబడటం మనం చూస్తాం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడవద్దని, ధన వ్యామోహ పరులుగా ఉండొద్దని, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచొద్దని, అలాగ నిలిపిన తోడనే అది మీ వద్ద నుండి ఎగిరిపోతుంది అని చాలా విషయాలు మాట్లాడటం మనం చూడగలుగుతాం. అంటే ధనం మీద నమ్మిక ఉంచి ధనాశ కలిగి జీవించేటటువంటి వారు, ధన వ్యామోహంతో నింపబడే ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు. ఈరోజు దేవుడు మన రెక్కల చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి మనల్ని గొప్ప చేస్తున్నప్పుడు, మనల్ని దీవిస్తున్నప్పుడు, మనం దీవింపబడిన కొలది దేవునికి లోబడుతూ ఆయన ఎదుట విధేయులుగా ఉండాలి. కానీ ధనం యందు నమ్మిక ఉంచి దేవునిని విడిచిపెట్టకూడదు. మీరు 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చదివితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము.
ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో చూడండి ఎంత అద్భుతమైన మాటలు దేవుడు రాయించాడో. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదని, ధనం యందు నమ్మిక ఉంచక, సమస్తమును ధారాళముగా దయచేసే దేవుని యందే నమ్మిక ఉంచాలని తెలియజేస్తున్నాడు. ఇతరులకు మేలు చేసేవారుగా, సహాయపడేవారుగా, తమకున్న ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా, అనగా ఇతరుల అక్కరలు, ఇతరుల అవసరతలు తీర్చేవారుగా ఎవరైతే ధనవంతులు ఇటువంటి స్థితిలో ఉంటారో వారు తప్పక నిత్య జీవాన్ని లేకపోతే పరలోకాన్ని పొందుకొనగలిగేటటువంటి వారుగా ఉంటారు. కనుక దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనం పరిశీలన చేయాలి. సమస్తమును ధారాళముగా దయచేసే దేవుని యందే బలమునిచ్చి, శక్తినిచ్చి, నువ్వు చేసే ఉద్యోగమైనా, నువ్వు చేసే కూలి పని అయినా, నువ్వు చేసే వ్యాపారమైనా దానిలో వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు గనుక, అభివృద్ధి పరిచేవాడు దేవుడు గనుక సమస్తము దయచేసే దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ధనము అస్థిరమైంది, దాని యందు నమ్మిక ఉంచొద్దు, దాని మీద మనసు పెట్టుకోవద్దు, పాడైపోతాం, పతనమైపోతాం. కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ధనము, మనకున్న ధనములో ఇతరులకు పాలిస్తూ, ఇతరుల యొక్క అవసరాలు తీరుస్తూ, దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఆయన బిడ్డలుగా సదాకాలం ఆయన మహిమలో ఉందాం. అట్టి కృపలను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి నాయనా మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ధనవంతుడు ఎందుకు దేవుని రాజ్యంలో ప్రవేశించడో మీరు తెలియచేశారయ్యా. కానీ ధనవంతులైన మీ యందు భయభక్తులు కలిగి మీ మార్గంలో జీవించేవారు నిత్య జీవాన్ని, మీ రాజ్యంలో ఉంటారు అనేటటువంటి మాటలను మీరు తెలియపరిచారు తండ్రి. మీకు స్తోత్రాలు. మా ప్రియులైన బిడ్డలందరూ మీరు దర్శించండి ఆయన, మీరు కృప చూపించండి, మీ సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి ఆయన కావలసిన నడిపింపును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.